వన్స్ లైఫ్ టైం క్యారెక్టర్ అని చెప్తాను. నేను ఇంతకుముందు ఏ మూవీకి ఇలా చెప్పలేదు, బట్ ఈ మూవీకి అది చెప్పన్నాను. అది సినిమా చూసాక ఎందుకంటున్నాను, చాలా మంచిది అండ్ మంచి ఫన్ ఫీల్డ్ అండ్ ఎంటర్టైనింగ్. మన చిన్నప్పుడు చంటబ్బాయి లేకపోతే షెర్లాక్ చూసిన కైండ్ ఆఫ్ ఫ్లేవర్ అంటే చాలా బాగా వచ్చింది. లేదు లేదు, మనం చిన్నప్పుడు చిరంజీవి గారి చంటబ్బాయి సినిమా చూసుకుంటాం, అలాంటి కైండ్ ఆఫ్ ఒక మంచి సస్పెన్స్ అండ్ ఆల్సో ఫన్ ఫిల్మ్. వినల్ కిషోర్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా, అంటే మేము ఇద్దరు కలిసి ఒక 1 day చేయడం జరిగింది. ఇట్ వాస్ ఫన్, చాలా హ్యాపీగా బాగుంది. మొత్తం శ్రీకాకుళం కల్చర్, వాళ్ళ యాస, వాళ్ళ ప్రాబ్లమ్, అంటే వాళ్ళ రిలేటెడ్ వాళ్ళ కైండ్ని బేస్ చేసుకొని, శ్రీకాకుళంని బేస్ చేసుకొని తీసినట్టు. ఎగ్జాక్ట్లీ 100% హ్యాపీగా నవ్వుకుంటూ బయటకు వస్తారు. అండ్ ఆల్సో స్టోరీ చాలా బాగుంటుంది, నవ్వుకుంటుంతో పాటు స్టోరీ కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా చిత్రమైన కథ అండి. ఇది 100% ఎంటర్టైన్మెంట్, సస్పెన్స్ ఉంది, సెంటిమెంట్ ఆ మాత్రం చాలా చాలా నచ్చింది. నేను ఇంకా ఇలా చేస్తాను, గొప్ప అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సమాధానం కాకుండా చాలా మంచి సినిమా గొప్ప సక్సెస్ ఆయన మంది కాబట్టి ఇండస్ట్రీలో చాలా బాగుంది. ఆయన సినిమాకి శ్రీకాకుళం ప్లాట్ఫామ్లో మనకి ఈ సినిమా రాలేదు, ఏదో ఇప్పుడు శ్రీకాకుళం యాస వాడారు, కానీ పూర్తి స్థాయి శ్రీకాకుళం యాసలో చూసిన ఖచ్చితంగా రాష్ట్రంలో తెలుగు రాష్ట్రం థియేటర్ నటించిన అందరికీ కూడా గొప్ప విజయాలు ఇస్తుంది. శ్రీకాకుళం చేశారు లొకేషన్ పూర్తిగా ఎంటర్టైన్మెంట్ సినిమా, పాత్ర చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ సృజన పోలిశెట్టి. ఇంతకుముందు చేసిన మూవీస్లో అక్కడక్కడ కనిపించాను, బట్ ఈ మూవీలో మాత్రం పర్ఫెక్ట్గా థియేటర్లో నా ఫేస్ అనేది రివీల్ అయిపోతుంది. సో ఈ మూవీలో ఒక మెయిన్ రోల్ అనేది ఉంది. ఆ మెయిన్ రోల్లో అంటే స్టోరీ అంతా కూడా మా నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో స్టోరీ అదంతా రివీల్ చేయకూడదు కాబట్టి లేదండి, అక్కడ అబ్బాయిలలో నవీన్ పోలిశెట్టి ఎలా హిట్ అయ్యాడో ఇక్కడ అమ్మాయి పరంగా నేను సృజన పోలిశెట్టిగా నేను ఎక్కువ ఫేమ్ అవ్వాలి అనుకుంటున్నాను. సో హోప్ మంచి పేరే వస్తుందని అనుకుంటున్నాను. అవునండి, మొత్తం శ్రీకాకుళం యాసలోనే ఉంటుంది. అండ్ షూట్ పరంగా కూడా వినల్ కిషోర్ గారి పాత్ర మొత్తం డిటెక్టివ్ టైప్. సో అది ఏది రివీల్ చేయడానికి ఇప్పుడు ఛాన్స్ లేదు కాబట్టి